హాయ్ గైస్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో నేను వచ్చేసి మీకు నా ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ అనేది కంప్లీట్గా చూపిస్తానండి. సో దానికన్నా ముందు నేను ఈ చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రథయాత్ర, పూరి రథయాత్ర. ఎంతమంది చూసారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇంతవరకు పూరి వెళ్ళలేదండి. వెళ్ళాలని చాలాసార్లు ప్లాన్ చేస్తున్నాము, దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి అయిపోతుంది. సో ఇప్పుడైతే అనుకోకుండా నేను ఒక ప్లేస్లో మాత్రం కరీంనగర్కి వెళ్ళినప్పుడు ఇది చూశాను, చాలా బాగా అనిపించేసింది. సరే అనేసి అయితే అట్లా క్లిప్ తీసి పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి రథయాత్ర సాటర్డే రోజు అయింది. అండ్ ఇది వచ్చేసి నా ఫ్రైడే రొటీన్ అనమాట, ఈవినింగ్ రొటీన్. సో నేను ఈవినింగ్ పూజ చేసుకుంటానండి, ఎందుకంటే అష్టోత్తరాలు చదువుకొని ఉప్పు దీపం వెలిగించుకొని పూజ అంతా చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. మార్నింగ్ పిల్లలు ఉంటారు కదా, సో ఆ పనిలో నాకు కాదు. అందుకే పిల్లలు ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటారు కదా స్కూల్ నుండి వచ్చిన తర్వాత. సో అందుకే నేను 6 o'clockకి స్టార్ట్ చేస్తే నాది కంప్లీట్ అయ్యేసరికి 7 ఆ టైం అవుతుంది. 6:45 అయితే పక్కా అవుతుంది. ఇంకా ఇంట్లో మొత్తం పూజ అయిపోగానే నేను ఫస్ట్ ఇంట్లో ధూపం అయితే వేస్తానండి. ఎవ్రీ మంగళవారం అండ్ ఎవ్రీ శుక్రవారం అయితే ధూపం వేస్తాను. ధూపం వేసేసిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకొని హారతి ఇచ్చేసుకుంటాను. చాలామంది ఇలా చేస్తారు, ఇంక ఇందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారా? అందరం ఇలాగే చేస్తామండి ఫ్రైడేస్, మంగళవారాలు. కాకపోతే నా రొటీన్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి కదా అన్నట్టయితే షూట్ చేశాను. సో ఈ మధ్య మా చెట్టు ఎండిపోవట్లేదు, సో నిద్రపోవట్లేదు అనమాట. ఇదివరకు అయితే చాలా ఘోరంగా నిద్రపోయేదండి, ఇప్పుడు కొంచెం ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి 6:45 అవుతుంది. చూసారా, నేను చెప్పాను 6 o'clockకి స్టార్ట్ చేస్తే 6:45 కల్లా పూజ, ధూపం వేయడం, తులసమ్మ దగ్గర పూజ చేయడము. అలాగే మా కుసిరి చెట్టు ఉంటుందండి, అక్కడ కూడా దీపం పెట్టేసుకున్నాను. అండ్ ఇవాళ వచ్చేసి నైవేద్యంగా నేను సేమియా చేశాను. సో దేవునికి నైవేద్యం పెట్టేశాను. ఇంకా నేను తిందాం అనేసి అయితే బౌల్లో వేసుకున్నాను. ఈవినింగ్ టైం ఎక్కువ తింటే అంత హెడేక్లా ఉంటుంది కదా, సో నేనైతే కొంచెం తీసుకున్నాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుండింది. ఎంతైనా దేవుని కోసం చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో ఇంక ఇక్కడ నేను కూర్చొని అది తింటున్నానా. ఇక్కడ మా వాళ్ళ ఆటలు ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఆడతారా, ఆడి ఆడి కొట్టేసుకుంటారు. మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్ చేసేయండి. సో ఇంక ఇవాళ డిన్నర్లోకి నేనైతే రైస్ పెట్టానండి. ఆఫ్టర్నూన్ వచ్చేసి చపాతీ చేశాను. సో ఇంకా నైట్ టైం తింటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవుతుందంటే సర్లే అనేసి నైట్ అయితే నేను రైస్ పెట్టేశాను. మధ్యాహ్నం వచ్చి రోటీ చేశాను. సో ఈ రైస్లోకి ఏం చేశానంటే దోసకాయ పప్పు చేశాను. అండ్ అలాగే కొంచెం ఆలు బ్రింజాల్ ఫ్రై లాగా చేశాను, కర్రీ లాగా. అండ్ కొంచెం వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి చేశాను. ఫస్ట్ 2 ముద్దలకి పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. నేను మ్యాక్సిమం పుదీనా టమాటా పచ్చడి చేసుకుంటానండి, అది లేదంటే ఈ పచ్చడి చేసుకుంటాను. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా, మంచిగా వేడివేడి అన్నంలో నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వీడియోస్ చాలా ఉంటాయి కానీ నేను పోస్ట్ చేయలేదండి. ఇప్పుడు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది.